హలో జేపీ అయ్యా, ఇక నీ కోపానికి నీ మొక్కమే మాడిపోయింది. మొత్తం లెక్క పెట్టించేసి ఆ నోటీస్ నాకుంటూ వెళ్ళిపోండి. పసిపిల్లను కూడా చూడకుండా తనని కూడా నరికేయాలని ఎగబడ్డారు కదరా, దానికి దేవుడు ఊరుకుంటాడా? జడ్జి రూపంలో వచ్చి దింపాడు కదరా గుణపం. నిన్నే పూర్తిగా నమ్మినందుకు నాకు బతుకే లేకుండా చేసావు కదూ. చాలే ఊరుకో. కేసు ఓడిపోవడానికి కారణం నేను కాదు చెప్పి, ఆ రాధ రత్నంగాడి డ్రైవరే. నేను అలా సంతకం పెట్టి ఉండకపోతే నన్ను లాయర్ని బొందితోనే స్వర్గానికి పంపించుండేవాడు ఆ రాధ. తెలుసా నీకు? ప్రత్యర్థికి అవకాశం ఇచ్చి నా దగ్గరికి వచ్చి గొడవ చేయడంలో అర్థం లేదు చెప్పి. నీ కోపాన్ని వాళ్ళ మీద చూపించు. నీళ్లు కావాలరా నీకు? ఆ నోరు పెట్టుకుని మా అయ్యగారిని ఎన్ని మాట్లాడినావు? నేను పోస్తాను ఉండరా నీకు నీళ్లు. ఎవరు అక్కడ? మీలాగే కదా సార్ మేము కూడా. అతను ఏదైనా చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. ఊరికే రాధా రాధా అంటే కలవరిస్తున్నాడు. ఎవరా రాధా? ఆయన మాకు బాగా కావాల్సిన మనిషి. బహుశా ఆయన కోసమే ఇతను ఇంకా ఊపిరి ఆపుకుంటున్నట్టున్నాడు. ఆయన త్వరగా రమ్మను. రే కుట్టి, కుట్టి నేను రాధాని వచ్చాను. కుట్టి కుట్టి నన్ను ఒకసారి చూడు. కుట్టి రే. రే కుట్టి, ఏం జరిగింది చెప్పు. అందరిని బయటికి తీసుకెళ్ళు. అందరూ ఒకసారి బయటికి రండి. రండి అయ్యా. బయటికి వెళదాం పదమ్మా. అమ్మా రామ్మా, బయటికి వెళ్దాం. చెప్పు కుట్టి, ఏమైంది? రత్నం మనుషులు నన్ను రైలు ముందుకి తోసేశారన్నా. ప్రాణంతో గిలగిలలాడుతున్నా. నాకు గొంతండి నీళ్ళు అడిగితే నోట్లో ఉచ్చపోసాడు. నోట్లో ఉచ్చపోసాడు. దానికి వాడు ఫలితం అనుభవించాలి. నువ్వు వాడికి బుద్ధి చెప్పాలన్నా. వాడికి కుట్టి, కుట్టి, కుట్టి